హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా రామచంద్రపురం అనే గ్రామంలో రాజమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె భర్త తన చిన్నతనంలోనే చనిపోవటంతో రాజమ్మకి పిల్లలు కూడా లేరు. ఎవరి సహాయం లేకపోయినా రాజమ్మ కాయ కష్టం చేసుకుంటూ మంచిగా డబ్బు సంపాదించి తోచిన వరకు ఎదుటివారికి సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా జీవించేది. ఆమె పక్క ఇంట్లో రంగయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. రంగయ్యకి తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు, ఎంతో మంచి భార్య, పిల్లలు ఉన్నా కూడా పెద్దగా సంతోషంగా ఉండేవాడు కాదు. రాజమ్మ సంతోషాన్ని చూసి రంగయ్య ఎప్పుడు ఈర్ష్యతో రగిలిపోయేవాడు. ఏదో విధంగా రాజమ్మని బాధ పెట్టాలని చూసేవాడు. రాజమ్మకి వయస్సు మళ్ళటంతో ఏ పని చేయలేక ఒక కోడిని పెంచుతూ జీవనం గడిపేది. ఆ కోడి పెట్టిన గుడ్లను తింటూ హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు కూరగాయల కోసం రాజమ్మ బజారుకు వెళ్తుంది. ఇంతలో రాజమ్మ పెంచుతున్న కోడి రంగయ్య పెరట్లోకి వెళ్తుంది. ఆ కోడిని చూసిన రంగయ్య, మా పెరట్లో మేత మేస్తావు కానీ గుడ్లు మాత్రం మీ రాజమ్మ ఇంట్లో పెడతావా? నీ పని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు అని రంగయ్య అనుకుంటూ ఆ కోడిని పట్టుకుంటాడు. ఇంతలో రాజమ్మ బజారు నుంచి తిరిగి వచ్చేస్తుంది. కోడి కోసం వెతుకుతూ ఉండగా రంగయ్య ఇంటి దగ్గర కోడి వెంట్రుకలు కనిపిస్తాయి. ఇవి నేను పెంచుకునే కోడి వెంట్రుకల్లాగా ఉన్నాయి. ఈ రంగయ్య నా మీద కోపంతో ఈ కోడిని ఏం చేసి ఉంటాడో ఏంటో అని ఎంతో కంగారుగా రంగయ్య పెరట్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఆ కోడి వెంట్రుకలు బొచ్చు కనిపిస్తాయి. వెంటనే రాజమ్మ పెద్దగా రంగయ్య రంగయ్య అని కేకలు వేసేసరికి రంగయ్య వస్తాడు. నా కోడిని ఏం చేశావు? నీ కోడిని నేనేం చేస్తాను రాజమ్మ? మరి ఈ వెంట్రుకలు ఏంటి? అద్దా, ఎవరిదో కోడి మా పెరట్లోకి వచ్చింది. దానిని చూడగానే బాగా బలిసినట్లుగా ఉంది. బలి రుచిగా ఉంటుందని. రంగయ్య, అది నా కోడి. మర్యాదగా నా కోడిని నాకు ఇవ్వు. అదే ఇప్పుడు నా జీవనాధారం. లేదు రాజమ్మ, ఆ కోడి ఇప్పుడు లేదు. దానికి బదులు నేను ఎంతో ప్రేమగా పెంచుతున్న ఈ బాతును ఇస్తాను. కావాలంటే తీసుకెళ్ళు. దీనితో నేనేం చేసుకోను రంగయ్య. నా కోడే నాకు కావాలి. లేదంటే ఇదిగో రాజమ్మ, నీ కోడి నా పెరట్లోకి వచ్చింది. అందుకే నేను అలా చేశాను. నేనేమి మీ ఇంటికి వచ్చి కోడిని దొంగతనం చేయలేదు కదా. కావాలంటే బాతును తీసుకెళ్ళు, లేదంటే మాని అని రంగయ్య మాట్లాడేసరికి చచ్చిన కోడికి వచ్చిందే 10,000 అనుకుని రాజమ్మ ఆ బాతుని తీసుకెళ్ళి పెంచుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ బాతు రాజమ్మ మంచి స్నేహితులుగా మారుతారు. ఆ బాతు ఇచ్చే గుడ్లతోనే రాజమ్మ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు ఒక సాధువు రాజమ్మ ఇంటికి వస్తాడు. అమ్మ, కొంచెం అన్నం ఉంటే పెడతారా? కొంచెం సేపట్లో రాత్రి కావస్తుంది. రాత్రి వేళల్లో యాచించటం ధర్మం కాదు. దానికి రాజమ్మ సరే అని చెప్పి ఆ సాధువుకి భోజనం పెట్టి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పి రాజమ్మ పడుకుంటుంది. ఆ సాధువు ఆ రాత్రి అక్కడే నిద్రించి ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాడు. రాజమ్మ లేచి చూసేసరికి ఆ సాధువు కనిపించడు. ఆ సాధువు వెళ్ళిపోయి ఉంటాడులే అనుకుని రాజమ్మ తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజులాగే బాతు గుడ్డు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ బాతు పక్కనే ఒక బంగారు గుడ్డు కనిపిస్తుంది. అదేంటి, ఈ బాతు బంగారు గుడ్డు పెట్టిందా ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అది నిజమైన బంగారు గుడ్డు అని గ్రహించి దానిని అమ్మి మంచి ఆహారం, బట్టలు కొనుక్కుంటుంది. అలా ఆ బాతు పెట్టిన గుడ్లను అమ్ముతూ ఒక మంచి ఇల్లు కూడా కడుతుంది. రాజమ్మ ఇంట్లో ఏం జరుగుతుందనే కుతూహలంతో రంగయ్య వచ్చి చూస్తాడు. తాను ఇచ్చిన బాతు పెట్టిన బంగారు గుడ్డు వల్లే రాజమ్మకి డబ్బు వస్తుందని గ్రహిస్తాడు. వెంటనే రాజమ్మ దగ్గరకు వెళ్ళి, రాజమ్మ, నేను నీకు బాతుని ఇచ్చాను కదా, నా బాతుని నాకు ఇచ్చేయి. అదేంటి రంగయ్య, నా కోడిని చంపి తినేసావు కదా, దానికి బదులుగానే ఈ బాతు ఇచ్చావు. నా కోడిని నాకు ఇస్తే నీ బాతుని ఇచ్చేస్తాను అని రాజమ్మ అనటంతో రంగయ్యకు బాగా కోపం వచ్చి, నా బాతుని దొంగిలించిందే కాక నీ కోడిని చంపానంటావా?
ఎంత ధైర్యం మీకు? అని రంగయ్య అబద్ధం ఆడేసరికి రాజమ్మకి ఏం చేయాలో తెలియక రాజుగారి దగ్గరకు వెళ్తుంది. రాజుగారితో జరిగినదంతా చెబుతుంది. రాజుగారు రంగయ్యను పిలిపిస్తారు. రంగయ్య, ఈ బాతు నీదేనా? హా మహారాజా, ఈ బాతు నాదే. లేదు మహారాజా, ఈ రంగయ్య అబద్ధం చెప్తున్నాడు అని రంగయ్య రాజమ్మ ఇద్దరూ వాదిస్తూ ఉండగా, సరే మీరు 2 రోజులు ఆగిరండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని తిరిగి పంపించేస్తాడు మహారాజు. ఆ తరువాత 1 రోజు గడిచాక ఆ బాతు మరలా బంగారు గుడ్డు పెడుతుంది. అది చూసిన మహారాజు ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆయనకి ఒక ఉపాయం వచ్చి ఆ బాతులాగే ఉన్న మరొక బాతుని తెప్పిస్తాడు. తరువాతి రోజు రాజసభను ఏర్పాటు చేసి రాజమ్మని రంగయ్యని పిలిపిస్తాడు. ఒక పెద్ద గుడ్డు మరియు చిన్న గుడ్డును చూపించి, రంగయ్య, నీ బాతు ఈ 2 గుడ్లలో ఏ గుడ్డు పెట్టిందో సరిగ్గా చెబితే ఈ బాతు నీకే ఇచ్చేస్తాను అని మహారాజు అనేసరికి, నా బాతు ఎప్పుడు పెద్ద గుడ్లే పెడుతుంది మహారాజా అని చెప్పి రంగయ్య పెద్ద గుడ్డు చూపించేసరికి మహారాజు ఆ బాతుని రంగయ్యకి ఇచ్చి రంగయ్యను పంపేస్తాడు. రాజమ్మ, మరి నీ బాతు ఎలాంటి గుడ్డు పెడుతుంది? పెద్దదా లేక చిన్నదా? అని మహారాజు అడిగేసరికి, మహారాజా, నా బాతు ఇలాంటి మామూలు గుడ్లు పెట్టేదే, కానీ ఒక సాధువు మా ఇంటికి వచ్చి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇది కేవలం బంగారు గుడ్లే పెడుతూ ఉండేది. దానిపైనే ఆధారపడి నేను జీవిస్తున్నాను. మీరేమో ఆ బాతుని రంగయ్యకి ఇచ్చేశారు. లేదు రాజమ్మ, అది మామూలు బాతే. నీ బంగారు గుడ్లు పెట్టే బాతు ఇదిగో. నిన్న ఇది బంగారు గుడ్డు పెట్టింది అని మహారాజు ఆ బంగారు గుడ్డు మరియు బాతుని రాజమ్మకి అప్పగిస్తాడు. మహారాజుకి ధన్యవాదాలు చెప్పి ఆ బాతుని తీసుకెళ్ళి రాజమ్మ హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.